స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ జనతానగర్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి. కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ ముమ్మడి ప్రేమ్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం చేస్తున్నవారు ఒకవైపైతే సాయుధ పోరాటంతోనే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చని నమ్మి ఆచరణలో తీసుకొచ్చిన గొప్ప వీరుడని కొనియాడారు. సుభాష్ చంద్రబోస్కి జననమే తప్ప మరణం ఎరగని గొప్ప సాయుధ పోరాట యోధుడని తెలిపారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. నేతాజీ గారు పుట్టిన దేశంలో మనం పుట్టడం అదృష్టం అనుకోవాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా ఉండే, కానీ స్వాతంత్రం ఈ విధంగా రాదు. స్వాతంత్రం అడుక్కుంటే రాదు, స్వాతంత్రం కొట్లాడితే వస్తుంది, పోరాడితే వస్తుందని ఆయన ఎంచుకున్న బాట ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక ఆర్మీని, ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసిండు ఆయన నినాదమే ఈరోజు మనం రోజు మాట్లాడతాము. జై హింద్ అనేది, జై హింద్ అన్న ఒక నినాదం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నోటి నుంచి వచ్చిన నినాదం ఈరోజు కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి దగ్గర కూడా మనం ఉచ్చరిస్తున్నామంటే నేతాజీ గారిని ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్న లెక్క. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రిగా, ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా అయ్యుంటే దేశం చాలా గొప్పగా ఉండేదని అందరూ కూడా ఇక్కడ భావిస్తారు. ఈ దేశంలో ప్రజలందరూ కూడా భావిస్తారు. నేతాజీ గారు భారతదేశం యొక్క సైన్యాన్ని తయారు చేసిన వ్యక్తి. నేతాజీ గారు ప్రపంచంలో ఉన్న భారత సైనికులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ పోటీ చేసి భారతదేశం యొక్క సైన్యాన్ని తయారు చేసిన మొదటి సైన్యాధ్యక్షుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ నేతాజీ గారు మనకి ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని దేశం మళ్ళీ ఈ స్థాయిలో గుర్తిస్తుందంటే దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారి కారణం. వారి విగ్రహాన్ని అక్కడ రాష్ట్రపతిలో ఏర్పాటు చేయడం, వారిని మనం ఎవ్రీడే చూసేట్టుగా చేసింది మోడీ గారు. మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.